మీరు దేవుణ్ణి ఎన్నిసార్లు పిలిచినా ఇంకా సమాధానం రావట్లేదా? ప్రార్థించారు, ఏడ్చారు, ఎదురు చూశారు, కానీ పరిస్థితి ఇంకా అలాగే ఉందా? అయితే ఈరోజు దేవుడు మీతో చెప్పేది ఒక్కటే, నా ఆలస్యం నీ ఓటమి కాదు అని. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మార్తా, మరియా మరియు లాజరు ఉండేవారు. వారు యేసుని ప్రేమించేవారు, యేసు కూడా వారిని ప్రేమించేవాడు. ఒకనాడు లాజరు అనారోగ్యంకి గురి అయ్యాడు. వారు యేసుకు వెంటనే సమాచారం పంపించాడు, కానీ యేసు వెంటనే రాలేదు. ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది కదా. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను, అయినా నా పరిస్థితి ఎందుకు మారడం లేదు అనే ప్రశ్నలు మన జీవితంలో వెంటాడుతూ ఉంటాయి. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మనం ఎదురు చూస్తున్నప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అప్పుడు మన విశ్వాసం కూడా ఇంకా అంతా అయిపోయిందా అని ప్రశ్నిస్తుంది. యేసు ఆ సమాచారం అందినా కూడా వెంటనే అక్కడికి చేరలేదు. ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోడు అని మార్తా, మరియా యేసును తిరిగి వచ్చినప్పుడు అడిగారు. మనం దేవునితో కూడా ఇదే అంటాం కదా, దేవా, నువ్వు నా ముందు వచ్చి ఉంటే, నువ్వు ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అని. కానీ అక్కడ ఒక విషయం జరిగింది. యేసు వారి బాధను చూసి ఏడ్చాడు. నీ కన్నీళ్ళు దేవుడు చూడడం లేదు అనుకుంటున్నావా? నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు కూడా ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? లేదమ్మా, లేదు. నీ బాధను చూసి నిశ్శబ్దంగా నిలబడే దేవుడు కాదు మన యేసయ్య, నీ కన్నీళ్ళను చూసే దేవుడు. ఆ రోజు అక్కడ దేవుడు ఆలస్యంగా వచ్చినా కూడా ఒక్క మాటతో చనిపోయిన లాజర్ను తిరిగి లేపాడు. లాజరు బయటికి రా అనే ఒక్క మాట చాలు దేవుడు జీవితాలని మార్చడానికి, సమాధుల నుండి మనుషులను లేపడానికి. మనుషులకు 4 రోజులు కావచ్చు, దేవుడికి మాత్రం ఆలస్యం కాదు. మనుషులు అంతా ముగిసిపోయిందని అనుకుంటారు, కానీ దేవుడు అక్కడే ప్రారంభిస్తాడు. బహుశా నీ కల సమాధిలో ఉండవచ్చు, నీ ఆశ చనిపోయినట్లుగా ఉండవచ్చు, నీ జీవితానికి ఇక మార్గం లేదనిపించవచ్చు, కానీ ఈరోజు యేసు నీకు చెప్తున్నాడు, రాయి తొలగింపబడుతుంది, మిగిలింది నేను చేస్తాను అని. దేవుడు నీ దగ్గరకు ఆలస్యంగా రాలేదు, సరైన సమయంలో వచ్చాడు. అక్కడ ఆనాడు గొప్ప అద్భుతం జరిగింది. లాజరు బయటికి రా అన్న ఒక్క మాటతో కుళ్ళిపోయిన శవంగా పడున్న లాజరు బయటికి వచ్చాడు. అక్కడున్న జనం అందరూ చూసి ఆశ్చర్యపోయారు, దేవుని మహిమను కనుగొన్నారు. ఈరోజు నువ్వు గడియారం చూస్తున్నావు, కానీ దేవుడు జీవితాన్ని చూస్తున్నాడు. నీ ప్రార్థన ఇంకా ముగియలేదు, నీ కథ ఇంకా ముగియలేదు. నీ కన్నీటి అధ్యాయం చివరి అధ్యాయం కాదు. ఎందుకనంటే యేసు ఇంకా రాలేదు అని అనుకున్నవారు, యేసు వచ్చి ఉంటే బాగుండేది అని ఆశ్చర్యపోయేవాళ్ళు, యేసు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన అద్భుత కార్యంతో అనేకులు కళ్ళు తెరవబడ్డాయి. అట్టి రీతిలో నీ జీవితంలో కూడా యేసు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని నీ మనసులో ప్రశ్న ఉంటే, నీ ప్రశ్నకు మించిన ఆశీర్వాదం నీ కన్నీరును ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆనాడు సమాధి మీద ఉన్న రాయిని తొలగింపజేసి సమాధిలో ఉంచబడిన లాజర్ను జీవానికి మార్చాడు. నిర్జీవమైన నీ స్థితిని జీవంగా మార్చే జీవాధిపతి మన యేసు. విశ్వసించు, నమ్ము, నీ ప్రార్థనను మానకు. దేవుడు చనిపోయిన లాజర్ను లేపగలిగిన దేవుడు మన దేవుడు. నీ జీవితాన్ని, నీ సమస్యలను మార్చలేడా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, దేవుని కరుణ, ఆయన వాత్సల్యత మన మీద ఉన్నంత కాలం మనం దేనికి భయపడని అవసరం లేదు. కాబట్టి భయపడవద్దు, ఇంకా ప్రార్థనలో విశ్వాసంతో ముందుకు సాగు. ఈ వీడియో నీ హృదయాన్ని తాకితే దీన్ని ఒంటరి పోరాటాల్లో ఉన్న వారికి షేర్ చేయి. అనేక మందికి ఈ వాక్యం, ఈ కథ, ఈ వీడియో అవసరమై ఉండవచ్చు. వారి జీవితాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం ఎరిగి ఉండము, కానీ వారికి ఒక చిన్న మాట, ఒక చిన్న ధైర్యం
మన వంతు సహాయంగా వారికి అందిద్దాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.